ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 22, 23 అధ్యాయాలు. ఈ 22, 23 అధ్యాయాలలో శశికళకు సుదర్శనునితోటి వివాహము జరగటము, నవవివాహిత అయిన పత్ని శశికళను సుదర్శనుడు తీసుకొని వెళ్ళడము, రాజులతో పరస్పర యుద్ధము, దేవి ప్రకటమవటము, ఇతాచిత్తు శత్రుజిత్తులను దేవి వధించటము, సుబాహుడు దేవిని స్తుతించటము మనం తెలుసుకుంటాము. మొత్తం 3వ స్కందంలోని 30వ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు: రాజైన సుబాహుని అంతఃకరణము ఎంతో పవిత్రమైనది. తన కుమార్తె మాటలు విని అతడు రాజుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు: రాజేంద్రులారా, మీరు మీ విడుదలకు విచ్చేయండి. వివాహ కార్యక్రమము రేపటికి నిర్ణయించబడింది. అన్నపానాదులు, వస్తు సామాగ్రి మీ సేవలో సమకూర్చబడ్డాయి. మహానుభావులైన మీరందరూ కూడా ఆ వస్తువులను స్వీకరించి నన్ను అనుగ్రహించండి. రేపు ఈ సభాభవనానికి విచ్చేయండి. మనమందరము కలిసి వివాహ కార్యమును నిర్వహిద్దాము. రాజులారా, నా కుమార్తె శశికళ ఈరోజు స్వయంవరమునకు రావటము పూర్తిగా జరగని పని. నేను చెయ్యాలనుకున్నా కూడా నేను ఆ పనిని చేయటానికి అసమర్థుడను. రేపు ఉదయము ఆమెకు నచ్చచెప్పి సభాభవనానికి ఆమెను తీసుకొనొస్తాను. కాబట్టి మహానుభావులకు మీరందరూ కూడా ఈరోజు మీ వసతి గృహాలకి చేరుకోండి. బుద్ధివంతుల సమాజమునందు కలహమునకు చోటుండదు. నన్ను ఆశ్రయించిన జనుల మీద, విశేషముగా తన సంతానము మీద దయచూపుట ఎంతో అవసరము. అందువలన మీరు శశికళను కరుణించి నేడు మీ స్థానముల యందు విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయమే నేను నా కుమార్తెను ఇక్కడికి ప్రవేశపెడతాను. రాజకుమారి తన ఇచ్ఛానుసారముగా ఎవరో ఒక నరేసుని వరించగలదని ప్రకటించుట జరుగుతుంది. రాజులందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతారు. అందరి అంగీకారముతోటే ఈ కార్యము సుసంపన్నమవుతుంది. రాజు సుబాహుని మాటలు విని తరువాత నరేసులందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఈ కార్యమునందు కపటము జరగవద్దని నగరమునకు అన్ని వైపులా కావలి ఉండే ఏర్పాట్లు వారు చేశారు. సుబాహుడు వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించాడు. అంతఃపురమునందే ఒక రహస్య స్థలము గుర్తించబడింది. మండపమునందు తన కుమార్తె అయిన శశికళను రాజు పిలిపించాడు. వేద పారంగతులు, విద్వాంసులు అయిన పురోహితులు వివాహ కార్యాన్ని జరిపించటయందు లగ్నమయ్యారు. వరుణకు స్నానాది సంస్కారములు చేయించారు. ధరించడానికి వస్త్రములు, ఆభరణములు ఇచ్చారు. మండపమున వివాహ వేదిక సిద్ధం చేయబడింది. పెండ్లి కొడుకుని పిలిపించి దాని మీద కూర్చోబెట్టారు. స్వయముగా రాజదంపతులే అతనిని పూజించారు. సుబాహుడు ఎంతో పరాక్రమవంతుడు. వివాహ సమయమున అర్ఘ్యపాద్యములు, వస్త్రద్వయము, కుండలములు, ధేనువు ఇచ్చి తరువాత తన కుమార్తెను శశికళను శాస్త్రోక్తముగా సుదర్శనునితో పాణిగ్రహణ సంస్కారము చేశాడు. ఉదార హృదయుడైన సుదర్శనుడు వస్తువులన్నింటినీ స్వీకరించాడు. అప్పుడు సుదర్శనుడు కుబేరుని పుత్రికను తలిపించే శశికళను తనకంటే ఉత్తమురాలు అనుకున్నాడు. వివాహ సమయమున మంత్రులు రాజును పూజించారు. తరువాత వారు మేలిమి వస్త్రములు ఇచ్చి పెళ్లి కొడుకును పూజించారు. అందరూ కూడా నిర్దయులై మండపానికి వరుణ్ణి తీసుకొచ్చారు. పుణ్యస్త్రీలు శశికళను ఆభరణములతో చక్కగా అలంకరించారు. పల్లకి మీద కూర్చోబెట్టారు. ఆమెను వరుని దగ్గరకు తీసుకొని వచ్చారు. మండపమునందు అగ్నిని సిద్ధం చేయడానికి చతుష్కోణ వేదిని నిర్మించారు. పురోహితుడు దాని మీద అగ్నిస్థాపన చేశాడు. శాస్త్రోక్తముగా హవనము చెయ్యబడింది. తరువాత వధూవరులను హవనము చేయమని చెప్పారు. వధూవరులిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో హవనమునందు తత్పరులయ్యారు. విధి విధానముగా లాజహోమము జరిపి శాస్త్రోక్తముగా అగ్నికి ప్రదక్షిణలు చేశారు.
కులగోత్రములను అనుసరించి సమగ్రముగా సంప్రదాయానుసారముగా జరగవలసిన కార్యము జరిపించారు. సుబాహుడు అశ్వములను పూడ్చిన 200 రథములను సుదర్శనునకు వివాహమునందు కట్నముగా ఇచ్చాడు. ఆ రథములు చక్కగా అలంకరించబడి ఉన్నాయి. వాటి యందు బాణములతో నిండిన సామాగ్రి ఉన్నది. కాశీనరేశుని వద్ద పర్వత శిఖరములను పోలిన మదపు టేనుగులు ఉన్నాయి. స్వర్ణాభరణములతో ఆ గజములు అలంకరింపబడి ఉన్నాయి. ప్రేమతోటి 125 ఏనుగులను సుదర్శనునకు కానుకగా ఇచ్చాడు. స్వర్ణాభరణములతో అలంకరించబడిన 100 మంది దాసీవనితలను, అంతే సంఖ్య గల సుందరమైన ఆడగజములను కట్నముగా సుదర్శనునకు ఇచ్చాడు. సకల ఆయుధములతో భూషణములతో అలంకరించబడిన 1000 మంది సేవకులను, అనేక రత్నములను, వస్త్రములను, కంబళ్లను మొదలగు దివ్య పదార్థములను ఇచ్చాడు. ఎంతో మనోహరములు విశాలములైన అనేక అద్భుత భవనములను నివాసయోగ్యముగా అతనికి అర్పించాడు. దానికి తోడు సుబాహు మహారాజు సింధుదేశపు 1000 ఉత్తమమైన అశ్వములను సుదర్శనునికి ఇచ్చాడు. బరువులు మోయిటయందు నేర్పు వహించిన 3000 ఒంటెలను, అన్నము, ఘృతము మొదలగు వాటితో నిండిన 200 శ్రేష్టమైన ఎడ్లబండను కట్నముగా సుదర్శనునికి సమర్పించాడు. తరువాత రాజగు సుబాహుడు రాణి మనోరమ దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి ప్రణామాలనర్చి ఇట్లా అంటున్నాడు: రాజకుమారి, నీవు శ్రేష్ఠ కులమునకు చెందిన క్షత్రాణివి. నేను నీ సేవకుడను. నీ మనస్సులోనున్న విషయమును చెప్పండి. అప్పుడు ఆమె సుబాహుతోటి మధురముగా ఇలా చెప్తున్నది: రాజా, నీకు శుభమగుగాక. నీ వంశము వృద్ధి చెందునుగాక. నీ వలన మాకు ఎంతో గౌరవము లభించింది. రత్నము వంటి నీ కుమార్తెను నా కుమారునికి ఇచ్చావు. రాజా, యశోగానమునకు 100 మాగతులున్నారు. నిన్ను సమగ్రముగా ప్రశంసించటానికి నేను వారి పుత్రికను కాదు కదా. స్వజనమైన నీ వంటి పెద్దలను నేనేమి స్తుతించగలను? మీరు ప్రసిద్ధులైన నరేశ్వరులు. మీ సంబంధము పొందుట వలన నా కుమారుడు సుదర్శనుడు సుమేరు పర్వతములాగా సమున్నతమైన అధికారమును పొందాడు. మీరు సదాచార సంపన్నులకు భూపతులు. మీ పరిశుద్ధ వ్యవహారమును నేనేమని వర్ణించగలను? రాజ్యము నుండి వెడలగొట్టబడిన నా కుమారునికి స్వద్వంశ సంజాతయైన నీ కుమార్తెని ఇచ్చారు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. సుదర్శనుడు వనములో నివసిస్తున్నాడు. అతడు నిర్ధనుడు. తండ్రి ఎప్పుడో స్వర్గస్థుడయ్యాడు. అతనికి సైన్యము కూడా లేదు. కేవలము పండ్లను మాత్రమే తిని పేదరికముతో జీవనమును గడుపుతున్నాడు. అయినప్పటికీ నీవు అవనీశ్వరులందరినీ వదిలిపెట్టి గుణవతియు సౌందర్యవతి అయిన నీ కుమార్తెను అతనికిచ్చి వివాహము చేశావు. ఇది ఏ విధమైన సాధారణ విషయమా? ధనము, కులము, బలము సమానముగా ఉన్న చోటనే సంబంధము చేసుకునే నియమము ఉంటుంది. ఈ స్థితిలో నిర్ధనుడు నా కుమారునకు ఎవ్వరు కన్యనిస్తారు? ఆదరణకు యోగ్యులు, పరాక్రమవంతులకు ఇంతమంది భూమిపతులు వచ్చి ఉన్నారు. నీవు వారందరితో వైరాన్ని కొని తెచ్చుకొని నా కుమారునకు నీ పుత్రికను ఇచ్చావు. నీ ఈ ధైర్యమును నేనేమని కీర్తించగలను? మనోరమ మాటలు విని సుబాహుని మనస్సు ఎంతో ప్రసన్నమైంది. చేతులు జోడించి అతడు మనోరమతోటి మళ్ళా ఇలా చెప్తున్నాడు: నా ఈ రాజ్యము మిక్కిలి ప్రసిద్ధమైంది. దీనిని మీరు స్వీకరించండి. ఇప్పటి నుండి నేను సైన్యాధిపతినే ఉండిపోతాను. అట్లా చేయుట అసంభవమైతే అర్ధరాజ్యాన్ని తీసుకోండి. తరువాత మీ పుత్రునితో కలిసి రాజభోగములు అనుభవించండి. కాశీలో నివసించకుండా ఏ వనములోనైనా ఏ ఆశ్రమంలోనైనా మీరుండుట నాకు సమ్మతము కాదు. రాజులు క్రోధితులగుట నిశ్చితము. నేను ముందు వారికి నచ్చచెప్పి శాంతపరుస్తాను. దీని తరువాత
దానము దండన రెండు ఉపాయములు ఉండనే ఉన్నాయి. వీటిని అమలుపరుస్తాను. దీనికి కూడా వారు అనుకూలురు కాకపోతే సంగ్రామము జరుగుతుంది. గెలుపు ఓటములు ప్రారబ్ధములను అనుసరించి కలుగుతాయి. అయినప్పటికీ ధర్మపక్షమునకు విజయము చేకూరుతుంది. అధర్మపక్షము వారు జయాన్ని పొందలేరు. అధర్మపరులైన ఆ రాజుల కోరికలు ఎట్లా సఫలమవుతాయి? సుబాహుడు మనోరమ ఇంకా సంభాషించుకోవటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.